అందరికీ ఓం నమో నారాయణయ్య అండి. మనము ఈ రోజు నుంచి తిరుప్పావై నేర్చుకుందాము. తిరుప్పావై అంటే ఏంటి? 30 రోజులు పాడే పాశురాల ప్రత్యేకత ఏంటి? వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ముందుగా తిరుప్పావై డిసెంబర్ 16 నుంచి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా నెల రోజుల పాటు చాలా వైష్ణవాలయాల్లో తిరుప్పావై చేస్తారు. ఇంతకీ తిరుప్పావై అంటే ఏంటి? అందులో ఉండే పాశురాల ప్రత్యేకత ఏంటి? తిరుప్పావై అంటే గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ అమ్మవారు భగవంతుడినే భర్తగా భావించి ఆయనను చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. తిరుప్పావైలో ఏముంటుంది? తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అమ్మవారు అపురూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అముక్త మాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే స్నానమాచరించి క్రమం తప్పకుండా స్వామి కీర్తనలు తిరుప్పావై పాశురాలను పాడాలి. సృష్టిలో భగవంతుడు ఒక్కడే పురుషుడు, మానవులంతా స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అలాంటి శ్రీ మహావిష్ణువును భర్తగా పొందాలనే తలుపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతం ఇప్పటికీ మహిళలు ఆచరిస్తుంటారు. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాళ్ అమ్మవారికి శ్రీరంగనాథులు స్వామివారికి కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. భూదేవే ఆండాళ్. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తిలో మునిగి తేలే వారిని ఆళ్వార్లు అంటారు. 12 మంది ఆళ్వార్లలో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవి ఆండాలుగా జన్మించిందని చెబుతుంటారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతాదేవి దొరికినట్టు శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుడు తులసి తోట సాగు చేస్తుండగా ఆండాళ్ దొరికిందంటారు. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ అమ్మవారు దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ ఇద్దరు భూదేవి అంశమే అని చెప్పడం జరిగింది. ఆండాళ్ అసలు పేరు కోదై. కోదై అంటే బాలిక. ఆ పేరు క్రమంగా గోదాగా మారింది. పాశురాల్లో ఏముంటాయి? గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. మొదటి 5 రోజుల పాశురాలు ఉపోద్ఘాతం తిరుప్పావై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు పండుతాయి, దేశం అంతా సుభిక్షంగా ఉంటుంది. శ్రీకృష్ణుణ్ణి పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయి అని గోదాదేవి చెప్తుంది. 5 నుంచి 15 పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షులు కిలకిలా రావాలు, రంగురంగుల పువ్వులు, వెన్నను చిలకడంలో సంగీత ధ్వనులు, అలమండల మెడల్లో చిరుగంటల సవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టి లేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతుని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ అమ్మవారు సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకొని గుడిలోకి వెళ్ళి శ్రీకృష్ణు తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామ శ్రీకృష్ణును మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు శ్రీకృష్ణుడు అష్ట మహిషులలో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. 20 నుంచి 30 పాశురాల్లో చివరి 9 పాశురాలు భగవంతుడి గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తను విష్ణు చిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి పాడానని,
ఎవరైతే వీటిని భక్తితో గానం చేస్తారో వారికి భగవత్ కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. ఇప్పుడు మనం ముందుగా తనియంగల్ చెప్పుకుందాము. తనియంగల్ పదవి భజన చేస్తూ తర్వాత రాగయుక్తంగా ఎలా పాడాలో నేర్చుకుందాము. ముందుగా తనియంగలు. నీలా తుంగ స్తనగిరి తటీ స్తుప్తముద్బోధ్య కృష్ణం పారాథ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళ్ அரங்கற்கு పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்னை విధి ఎండ్ర ఇమ్మాట్రం నాం కడవా మన్నమే నల్గు. ఇప్పుడు రాగయుక్తంగా పాడుకుందాము. నీలాతుంగ స్తనగిరి తటీ స్తుప్తముద్బోధ్య కృష్ణం పారాథ్యం స్వం శృతిశతశిరః సిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాళరంగర్కు పన్ను తిరుప్పావై పల్పదియం இன்னிசையால் பாடி கொடுத்தாள் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கன்னை விதி என்ற இம்மாற்றம் நாம் கடவாவன்